అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ సీరియల్ ఒక వెన్నెల రాత్రి 9వ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. మరి కథలోకి వెళ్దామా? ఈ రాత్రి 9 గంటలకు వస్తాను అన్నాడు రహస్యంగా. సుందర్ తల ఊపాడు. రమ దగ్గరికి వచ్చి చెప్పాడు. సిగ్గుతో చచ్చిపోతున్నాడు. ఆఖరి రేసు వరకు ఉండి ఇంటికి వెళ్ళాడు. సరిగ్గా 9 గంటలకు పోర్టికోలా కారాగింది. ఆయన వచ్చారు. వెళ్ళి పిలుచుకురండి అంది రమ. సుందర్ వెళ్ళి శేషావతారాన్ని లోపలికి తీసుకెళ్ళాడు. డ్రాయింగ్ రూమ్లో కూర్చుని అరగంట సేపు మాట్లాడారు. అబ్బా, ఇక్కడ చాలా వేడిగా ఉంది, లోపలికి ఎయిర్ కండిషన్ గదిలోకి వెళదాం అని రమ శేషావతారాన్ని చూసి చిన్నగా నవ్వి ఒకసారి పమిట సర్దుకుని వెళ్ళిపోయింది. శేషావతారం లేచి నిల్చున్నాడు. సుందర్ కుర్చీలోంచి కదలలేదు. తను లోపలికి వెళ్ళకూడదని తెలుసు. శేషావతారం పర్సు తీశాడు. 300 రూపాయల నోట్లు తీసి సుందర్ చేతిలో పెట్టి ఎయిర్ కండిషన్ పడక గదిలోకి వెళ్ళాడు. చేతిలో కట్టను కళ్ళప్పగించి చూస్తున్నాడు సుందర్. ఆఖరికి తను ఈ హీన స్థితికి వచ్చాడన్నమాట. పరాయి మగాళ్లతో తన భార్య వెళితే సుసి కోసం క్షమించాడు మొదట్లో. అది మొదటి మెట్టు కిందకి దిగటం. తర్వాత భార్య ఆ విధంగా సంపాదించి తనను పోషిస్తే తను తింటూ ఊరుకున్నాడు. ఇంకా కిందకి జారాడు. ఆ తర్వాత తాగుడు, పేకాట, గబగబా కిందకు దొరిలాడు. ఇప్పుడు చివరికి తనే ఎవరినో తన భార్య దగ్గరికి తీసుకొచ్చి పడక గదిలోకి పంపాడు. అతని నుంచి డబ్బు తీసుకున్నాడు. తన చదువు, తన సంస్కారం, తన కుటుంబ గౌరవం, సాంప్రదాయం, ఆత్మగౌరవం అవన్నీ తనకు తన బతుక్కి ఆధారాలు అనుకున్నవి అన్నీ ఏమైపోయాయి? ఎక్కడికి పోయాయి? తనేనా ఈ పని చేసింది? ఎలా ఇటువంటి అధోగతికి వెళ్ళావు నువ్వు? ఏమిటి జరిగింది? మురుగుగుంటలో ఉన్న వాళ్లను లేవనెత్తే శక్తి నీకు లేనప్పుడు నువ్వు చెయ్యందిస్తే నువ్వే ఆ మురుగుగుంటలో పడతావు అని తన చిన్నాన్న చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చింది. అవును, మురుగుగుంట ఏమిటి? ఇంకా అసహ్యమైన నీచంలో పడ్డాడు. తన భార్యని, తను ప్రేమించిన రమని, తన సుసి తల్లిని తనే చచ. తన మీద తనకే అసహ్యం, రమ మీద అసహ్యం, ఆ డబ్బు మీద అసహ్యం, బతుకు మీద అసహ్యం. లేచాడు. గబగబా కిందకి వెళ్ళాడు. డ్రైవర్ పిలిచాడు. సార్, కారు తీసుకునిరా. ఒక చోటికి వెళ్ళి రహస్యంగా ఒక విస్కీ సీసా కొన్నాడు. తేనాంపేటలో ఒక ఇంటికి వెళ్ళాడు. సారంగపాణి పిలిచాడు సుందర్. ఆ ఇంటి ముందు కారు ఆపించి. సారంగపాణి రాగానే రహస్యంగా అతనితో మాట్లాడి అతన్ని కారు ఎక్కించుకున్నాడు. మాంబళం పో అన్నాడు డ్రైవర్తో సుందర్. ఇంటికా సార్? కాదు, చెప్తాను వెళ్ళు. సారంగపాణి చెప్పాడు కారు ఎక్కడ ఆపాలో. అతనితో ఆ ఇంట్లోకి వెళ్ళాడు సుందర్. 20 ఏళ్ల స్త్రీ తలుపు తీసింది. సారంగపాణిని చూసి నవ్వి, ఇంత ఆలస్యంగా ఎవరిని తీసుకురావద్దని చెప్పలేదు అని లోపలికి రమ్మంది. సారంగపాణి తన కమిషన్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా సుందర్ ఆమెతో గడిపాడు. ఇక ఇంత తెల్లారే ఎక్కడికి వెళ్ళొచ్చారు అడిగింది రమ సుందర్ రాగానే. రాత్రి ఇంట్లో లేను. ఎక్కడికి వెళ్ళారు అడిగింది. నీలాంటి దానింటికి అన్నాడు కటువుగా. శేషావతారం గారు మీకు ఇచ్చారటగా? ఏమిటి? డబ్బు. ఇంకేమిస్తారు? అవును, ఇచ్చాడు. ఏది? బెచ్చాల కొట్టుకు పంపించాలి. లేదు. లేదా? ఏమైంది? ఖర్చు అయిపోయింది. అంతానా? 300? ఏం చేశారు? చెప్పానుగా, నీలాంటి దానింటికి వెళ్ళానని. రాత్రంతా దాంతోనే ఉన్నాను. దాని పేరు పంకజం. 200 ఇచ్చాను. విస్కీ కొన్నాను. బ్రోకర్ సారంగపాణికి 25 ఇచ్చాను. కావాల్సి చెప్పాడు. రమను బాధ పెట్టాలి, రమను అవమానించాలి. తనని ఇటువంటి నీచ స్థితికి తీసుకొచ్చిన మనిషిని ఎంత అవమానపరిచినా తన కసి తీరదు. రమ లేచి నిలబడింది. మొదటిసారి భర్తను కోపంగా మండిపడుతూ చూసింది. నిజంగానా అడిగింది. అవును. నీకు అబద్ధం ఎందుకు చెప్పాలి? నువ్వంటే భయమా అన్నాడు. మీకు మతిపోయిందా? నేను రాత్రంతా కష్టపడే శేషావతారం ఒంటి వెధవ వాసనని భరించి సంపాదించింది తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చొచ్చారా? దాని బదులు మీరే నాతో ఉండి ఉండొచ్చుగా. ఎవరి మీద కసి తీర్చుకోవడానికి చేశారు ఈ పని? ఎవరికి నష్టం? ఇంట్లో తినేందుకు తిండి లేకపోతే ఆయన ఇంట్లోంచి గెంటేస్తే, కారును మార్వాడికి తీసుకెళ్ళిపోతే నా ఒక్కరికే నా నష్టం. బాధ మీకు లేదా? మీ వైఖరి ఏమిటి? నా ఒకదాని కోసం సంపాదిస్తున్నానా? ఈ డబ్బంతా నేను మూటగట్టుకుని దాస్తున్నానా? మీరు అడిగినప్పుడు మీకు ఎంత కావలసిన ఇన్నాళ్ళు ఇవ్వలేదా? నేనేదో మీకు తీరని అపచారం చేస్తున్నట్టు ప్రవర్తిస్తారెందుకు అని బిగ్గరగా అరిచింది రమ. అవును, నాకు చాలా ఉపకారం చేశావు.
తాగుడు నేర్పించావు, క్లబ్‌కు పంపించి పేకాట నేర్పించావు, డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అలవాటు చేశావు. డబ్బు కోసం నీతిని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టించావు. చివరికి నా చేతే, నీ మొగుడి చేతే ఎవరినో నీ గదిలోకి డబ్బు తీసుకు పంపే అనలేక, మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతనికి తిరుగుబాటు చేసే శక్తి లేదని రమకు తెలుసు. అతను సుఖజీవితానికి బానిసయ్యాడని తెలుసు. అతని అరుపు, అతని ఏడుపు, అతని ప్రవర్తన వీటికి కారణం తన మీద తనకు జాలి కలగటం వల్లనేనని తెలుసు. అందుకే ఊరుకుంది. అతనే సర్దుకుని శాంతపడి దోవకొస్తాడు. ఇక సుందర్ ఎలా బతుకుతున్నది అతని తమ్ముడికి, బంధువులకి అందరికీ తెలిసింది. ఇటువంటి విషయాలు రహస్యంగా ఉండవు. సుందర్ తమ్ముడు ఏదో పని మీద మద్రాసు వచ్చినప్పుడు హోటల్లో దిగాడు. తను పలానా చోట దిగుతున్నానని సుందర్కి ఉత్తరం రాశాడు. సుందర్ హోటల్కి వెళ్ళి తమ్ముడిని కలుసుకున్నాడు. ఇంటికి రమ్మని పిలవలేదు. సుందర్ చెల్లెలు భర్తతో, పిల్లలతో తిరుపతి వెళ్ళి మద్రాసు వచ్చింది. సుందర్కి చెల్లెలు వచ్చినట్టు తెలియదు. సుందర్కి ఉత్తరం రాయలేదు. సుందర్ ఇంటికి వెళ్ళలేదు. తర్వాత ఎప్పుడో ప్రసాదరావు సుందర్కి ఉత్తరం రాసినప్పుడు ఆ విషయం తెలిసింది. బంధువులు తనను వెలివేశారని సుందర్ గ్రహించాడు. అతను మద్రాసు విడిచి వెళ్ళలేదు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళలేదు. ప్రసాదరావు ఒక్కడే సుందర్కి తరచూ ఉత్తరాలు రాసేవాడు. సుందర్ జవాబులు రాసేవాడు కానీ తన బతుకు గురించి వివరాలు రాసేవాడు కాదు. శేషావతారం రోజూ వస్తున్నాడు. రమే అతని నుంచి డబ్బు తీసుకుంది. ఆమె ఖర్చు పెట్టేది. సుందర్కి ఖర్చుకు డబ్బు ఇచ్చేది. ఇక సుశీలకు 15 ఏళ్ళు. స్కూల్ ఫైనల్ చదువుతోంది. తన తండ్రికి ఉద్యోగం లేదని, సంపాదించడం లేదని తెలుసు. తన తల్లి సంపాదించి తనని, తండ్రిని పోషిస్తుందని తెలుసు. ఎలా సంపాదిస్తున్నది కూడా తెలుసు. తల్లి మీద సుశీలకి ఏమాత్రం గౌరవం లేదు. సానుభూతి, విశ్వాసం, ఆపేక్ష కూడా లేవు. చాలాసార్లు ఆలోచించింది ఆ విషయం సుశీల. అమ్మ ఇంత కష్టపడి సంపాదించి పోషిస్తోంది, కృతజ్ఞత ఉండాలా అని. తండ్రి మీద విపరీతమైన జాలి. తండ్రి తప్పతాగి పడుంటే వెళ్ళి పక్కన కూర్చుని కబుర్లు చెప్పేది. అలా తప్పతాగినప్పుడు సుందర్ ఒళ్ళు తెలియకుండా మాట్లాడేవాడు. 15 ఏళ్ల పిల్లలకు చెప్పవలసిన విషయాలేమిటో, చెప్పకూడని విషయాలేమిటో కూడా తెలియని స్థితిలో తెగ వాగేవాడు రమని గురించి. తనలా అవటానికి, రమ చేసిన పనుల గురించి కూతురుకు చెప్పుకుని ఏడ్చేవాడు. ఎందుకు నువ్వు ఇదంతా భరిస్తావు నాన్న, వెళ్ళిపోయి పౌరుషంగా ఎక్కడైనా బతకరాదు అనేది సుశీల. అవును, వెళ్ళిపోవాలి, రేపే వెళ్ళిపోవాలి. నువ్వు నాతో వస్తావా? వస్తాను. మరి కారు ఉండదు, ఇంత పెద్ద ఇల్లు ఉండదు, డబ్బు ఉండదు మనకి. అవేమీ వద్దు. నువ్వెంత సంపాదించినా సరే ఈ బతుకు కన్నా నీకు నాకు ఎక్కువ గౌరవం ఉంటుంది అనేది. మత్తు పోయిన తర్వాత మళ్ళా సుందర్ ఆ విషయం ప్రస్తావించేవాడు కాదు కూతురుతో. రమ కోసం వచ్చే వాళ్ళ కంట పడకుండా తప్పించుకునేది సుశీల. రమను కూడా తప్పించుకుని తిరిగేది. మీరు దానికి ఏమేమో బోధిస్తున్నారు, మంచిది కాదు అని రమ సుందర్కి చాలాసార్లు చెప్పింది. నేనా ఏం బోధిస్తున్నాను? నన్ను గురించి నేను చాలా చెడ్డదాన్ని అని చెప్పానేమో తప్ప, నీలా మానవం అమ్ముకుని బతకద్దని నా కూతురికి నేను చెప్పడం పాపమా? అడిగాడు కోపంగా. అలా మానవం అమ్ముకుని నేను సంపాదించకపోతే మీకు ఈ ట్వీడ్ సూట్లు, దానికి నైలాన్ పరికిణీలు, కారు ఎలా వస్తాయి? అడిగింది రమ కోపంగా. అది వేరే విషయం అని సుందర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తనతో సినిమాకో, బీచ్కో, బజార్కో రమ్మని సుశీలను రమ పిలిస్తే ఏదో వంకబెట్టి సుశీల వెళ్ళేది కాదు. తనతో బయటికి రావటం కూతురికి ఇష్టం లేదని రమకు తెలుసు. రమది పోట్లాడే నైజం కాదు, వీలైనంత వరకు సర్దుకుపోయే తత్వం. కానీ ఒక రోజున రమకు చాలా కోపం వచ్చింది. ఎందుకు రావు? అడిగింది చాలా కోపంగా. తలనొప్పిగా ఉంది. మాత్ర వేసుకుని పడుకో, అరగంట తర్వాత వెళ్దాం. నేను రాను. ఎందుకు రావు అని రెట్టించి అడిగింది రమ కూతుర్ని. ఎందుకంటే నాకు ఇష్టం లేదు చెప్పింది సుశీల. ఎందుకు ఇష్టం లేదే చెప్పు? సుశీల తల్లిని అసహ్యంతో చూసింది. ఇష్టం లేదు అంతే, నీకు తెలుసు, నన్ను అడగడం దేనికి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రమ ఆ రోజంతా ఏడుస్తూ కూర్చుంది. సాయంకాలం శేషావతారం రాగానే సబ్బుతో మొహం గడుక్కుని స్నో పౌడర్ పూసుకుని సుశీల విషయం మర్చిపోయింది. ఇక శేషావతారం రమ అడిగినప్పుడల్లా డబ్బు ఇస్తూనే ఉన్నాడు. కానీ ఎంత డబ్బు ఇచ్చినా రమ ఖర్చు చేసేది. రమ ఖర్చుకు తోడు సుందర పేకాటకి, తాగుడికి ఖర్చు అయ్యేది. కానీ కూడా వెనకయ్యలేదు. ఏ నెలకు ఆ నెల డబ్బు కోసం వెతుక్కోవాల్సి వచ్చేది. రమ ఆరోగ్యం చెడిపోతోంది. ఆయాసం, గుండె దడ ప్రారంభమయ్యాయి. డాక్టర్ని చూసింది, పరీక్ష చేశాడు. రమను గురించి డాక్టర్కి అన్ని వివరాలు తెలుసు. గుండె జబ్బు అన్నాడు. గుండె జబ్బా అంది పాలిపోయిన మొహంతో. ప్రమాదం ఏం లేదు ఇప్పట్లో, మీరు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి, యాక్టివ్ లైఫ్ మానేయాలి అన్నాడు. విశ్రాంతి అంటే? అడిగింది నీరసంగా.
విశ్రాంతి అంటే విశ్రాంతే. అలసిపోయే పనులేమీ చేయకూడదు, మెట్లెక్కకూడదు. సాయంకాలాలు అలా కాస్త నడిచి రండి. అంతకు మించి అలసట కలిగేవేమీ చేయకూడదు. ఎప్పటికి తగ్గుతుంది? మందులిస్తాను. ఎప్పుడు తగ్గుతుందో చెప్పలేను అన్నాడు డాక్టర్. ఇంటికొచ్చి ఏడుస్తూ కూర్చుంది. అమ్మగారు ఎందుకో ఏడుస్తున్నారు అని చెప్పింది పనిచేసేది సుందర్తో. రమ గదిలోకి వెళ్ళాడు. నేను చచ్చిపోతానటండి, బతకనట అని ఏడుస్తోంది. అందరూ చచ్చిపోయే వాళ్ళమే, ఎవరు ఎల్లకాలం బతకరు అన్నాడు సుందర్. గుండె జబ్బట నాకు. డాక్టర్ చెప్పాడా అడిగాడు సుందర్. తల ఊపింది. నేను అడిగొస్తానుండు అని సుందర్ డాక్టర్ని కలుసుకుని అరగంటలో తిరిగి వచ్చాడు. ప్రమాదం ఏమీ లేదట, బాగా విశ్రాంతి తీసుకోవాలట అన్నాడు. విశ్రాంతి అంటే అడిగింది రమ. విశ్రాంతి అంటే విశ్రాంతి, శేషావతారం అన్నది నెమ్మదిగా. అటువంటి పనులు మానేయాలి, ఇంకా అలాగే సాగించావంటే చస్తావు అన్నాడు కటువుగా. రమ వెక్కి వెక్కి ఆడవటం ప్రారంభించింది. ఇక రమకు జబ్బుగా ఉందని విని శేషావతారం చాలా విచారించాడు. 500 రూపాయలు ఇచ్చాడు. తర్వాత రావటం మానేశాడు, డబ్బు ఇవ్వటము మానేశాడు. రమ ఎప్పుడూ పడుకునే ఉంటోంది. సుసి, ఇలా రావే, కూర్చో పిలిచేది కూతుర్ని. ఎందుకు? ఊరికనే, దగ్గర కూర్చో కాసేపు. నాకు టైం లేదు, స్కూల్కి వెళ్ళాలి. తల్లిని తప్పించుకుని తిరిగేది సుశీల. 2 రోజులకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చేది రమ. జబ్బు చేసిన తర్వాత రమ వయస్సు మొహంలో బాగా కనిపించడం ప్రారంభించింది. 2 నెలల్లో జుట్టు కొంత మెరిసింది. మొహం మీద ముడతలు వచ్చాయి. నవ్వుతూ మెరుస్తూ ఉండే కళ్ళల్లో వెలుగుపోయి దైన్యము నిస్తేజము వచ్చాయి. ఏమండి, ఇక మనం ఏం చేస్తాం అడిగింది ఒక రోజున. ఏమిటి అంటే, డబ్బు ఎలా వస్తుంది అని అడిగింది. సంపాదించేదానివి, ఖర్చు పెట్టేదానివి నువ్వేగా, చెప్పు. ఇప్పుడు ఇక నా మొహం నేనేం సంపాదిస్తాను? ఆ శేషావతారం ఈ ప్రాంతాలకు రావడమే మానేశాడు అంది. అవును, వాళ్ళకి కావాల్సింది లేకపోతే ఎందుకు వస్తారు అన్నాడు. అనవలసిన మాటలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ జబ్బుగా ఉన్న మనిషి అని అనలేకపోయాడు. ఇల్లు ఎలా గడుస్తుంది అడిగింది. సుందర్ చాలా కోపంగా చూశాడు భార్యని. నేను సంపాదించే డబ్బుతో తృప్తి పడక అవి కావాలి ఇవి కావాలని నువ్వు సంపాదన ప్రారంభించి ఆ బాధ్యత నా నుంచి తీసేసుకున్నావు. ఇప్పుడు మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతావు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒంటిగా కూర్చొని ఆలోచిస్తున్నాడు. తను ఎందుకు అలా అరిచాడు రమ మీద? తన అప్రయోజకత్వం కప్పిపుచ్చుకోవటానికా? ఇప్పుడైనా తను ఏదైనా ఉద్యోగంలో చేరి తన భార్యని కూతుర్ని ఎందుకు పోషించకూడదు? మర్నాడు వెళ్ళి ఉద్యోగం కోసం ప్రయత్నించాలనుకున్నాడు. రమ కూడా పడుకొని ఆలోచిస్తోంది. తన భర్త మళ్ళీ ఉద్యోగం చేసి సంపాదించి తనను కూతురుని పోషించగలడనే నమ్మకం లేదు. ఉద్యోగం చేసినా ఎంత వస్తుంది? ఇంటి అద్దెకే చాలదు. ఇంకేదైనా మార్గం ఆలోచించాలి. ఆలోచిస్తోంది. తల్లి తండ్రి ఇబ్బంది పడుతున్నారని సుశీలకు కూడా తెలిసింది. కారు ఎందుకు, నేను నడిచి వెళ్తాను స్కూల్కి అంది తండ్రితో. రమకు వినపడింది. ఏమిటది? నడిచేందుకు వెళ్ళటం? కారులోనే వెళ్ళు అని అరిచింది. పెట్రోల్ దండగా, దగ్గరేగా అంది సుశీల. ఊరికే పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా కారులోనే వెళ్ళు అంది రమ. ఆ సాయంకాలం స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక సుశీల తండ్రి గదిలోకి వెళ్ళింది. నాన్న, నువ్వు నా చిన్నప్పుడు మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేసావు కదూ? అవును, నీకెవరు చెప్పారు? నువ్వే చెప్పావు ఒక రోజున. ఇప్పుడు ప్రయత్నిస్తే నీకు మళ్ళా అలాంటి ఉద్యోగం దొరకదా అని అడిగింది. ఏమో అన్నాడు కూతుర్ని పరీక్షగా చూస్తూ. బాగా పొడుగైంది. రమ కన్నా అరంగుళం పొడుగుంటుంది. ఎక్కువగా తల్లి పోలిక. చాలా అందమైంది తన కూతురు. ట్రావెలర్స్ బంగ్లాలో తను చూసిన రమ జ్ఞాపకం వచ్చింది. నువ్వు BA పాస్ అయ్యావు కదా నాన్న? అవును. ప్రయత్నిస్తే నీకు ఉద్యోగం దొరకదంటావా అడిగింది. నవ్వాడు సుందర్. దొరకచ్చు, కానీ జీతమే వస్తుంది. ఈ కారు, ఈ భోగాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అన్నాడు. ఇవన్నీ ఎందుకు? గౌరవంగా నెలకు 100 రూపాయలు సంపాదించినా బాగానే ఉంటుంది. ఎవరికి? నాకు అంది సుశీల. మీ అమ్మకి అడిగాడు. అమ్మకు బాగుండకపోతే పోనీ అంది. సుందర్ నవ్వాడు. ప్రయత్నిస్తాను, నువ్వు వెళ్ళి చదువుకో అన్నాడు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడు ఉద్యోగం సంపాదించాలని, ఆ ఇంట్లోంచి కూతుర్ని తీసుకుని వెళ్ళిపోవాలని. దాదాపు 12 ఏళ్ల నుంచి. శానిటోరియంలోంచి బయటకు వచ్చినప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాడు. ఆచరించే శక్తి లేక తాగుడు, పేకాట మొదలైన వాటికి అలవాటు పడి చేతి నిండా డబ్బు ఉండటం అలవాటై అంతవరకు రాజీ పడిన తర్వాత ఇంకాస్త రాజీ పడితే అని అనుకుంటూ అన్నేళ్ళు గడిపేశాడు. ఇప్పుడు సుశీల మళ్ళీ అతనిలో రోషం, ఆత్మగౌరవం, ఆత్మాభిమానం కలగజేస్తోంది. అవును, ఉద్యోగం సంపాదించి పరువుగా బతకాలి అనుకున్నాడు. రమ పిలిచింది. ఏమిటి అడిగాడు తలుపు దగ్గర నిల్చుని. ఇలా రండి, కూర్చోండి. కూర్చున్నాడు. డబ్బు కావాలి, ఇలా ఎన్నాళ్ళు సాగుతుంది అంది. సుందర్ మౌనంగా ఉండిపోయాడు కాసేపు.
నీ దగ్గర డబ్బు లేదా అడిగాడు తర్వాత. లేదు, సంపాదించిన రోజుల్లో అలా నీళ్ళల్లా ఖర్చు పెట్టి ఉండకూడదు, వెనకేసి ఉండవలసింది. ఇప్పుడు ఈ ఇబ్బంది ఉండేది కాదు. అలా సంపాదించిన డబ్బు నిలవదంటారు అన్నాడు సుందర్. రమ నవ్వింది. బ్యాంకులో వేస్తుంటే నిలవకుండా ఎక్కడికి పోతుంది? సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం? నాకు తెలియదు అన్నాడు సుందర్. విస్కీ తాగకుండా మీరు ఎలా ఉండగలుగుతున్నారు? మానేశాను. మానేశారా? ఎప్పటి నుంచి? వారం రోజులైంది. నేను మానేశాను. డాక్టర్ తాగకూడదని చెప్పారు. పేకాటకు వెళ్తున్నారా? లేదు. డబ్బు లేక? అవును. వెళ్ళాలని లేదా? లేదు అన్నాడు ముక్తసరిగా. నాకు జబ్బు చేయటంతో మీరు చాలా మారిపోయారు. ఆ రెడ్డి ఈ ప్రాంతాలకు వచ్చి చాలా రోజులైంది. ఓసారి రమ్మని చెప్పండి. రాడు. మీరు చెప్పి చూడండి, నేను రమ్మన్నానని చెప్పండి. చెప్తాను అని గదిలోంచి వెళ్ళిపోయాడు. రెడ్డికి టెలిఫోన్ చేశాడు. ఎందుకు రావటం? ఆరోగ్యం సరైందా అడిగాడు. ఏమో చెప్పమన్నది చెప్పాను అని రిసీవర్ పెట్టేశాడు. కూతురు అన్న మాటలే సుందర్ చెవుల్లో వినపడుతున్నాయి. గౌరవంగా బతకాలి. అవును. నలుగురు ఐదుగురు స్నేహితులు ఇళ్ళకి వెళ్ళాడు. ఉద్యోగం కావాలని అడిగాడు. నీకు ఉద్యోగమా? ఏ బిజినెస్ బాగాలేదా అన్నారు వాళ్ళు. వాళ్ళందరూ ఈ మధ్య పరిచయమైన వాళ్ళే. సుందర్ బతుకు తెలిసిన వాళ్ళే. మొహం ఎర్ర చేసుకుని వచ్చేసాడు ఇంటికి. అతను ఆ ఇంటికి వచ్చిన అరగంటకి రెడ్డి వచ్చాడు. ఇక రమ ఏ గదిలో ఉంది అడిగాడు సుందర్ని. పడక గదిలో అని సుందర్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. పక్క గదిలో కూతురు సెలక్షన్ ఎగ్జామినేషన్కి చదువుతూ ఉండటం కానీ వినిపిస్తోంది. రెడ్డి తలుపు తీసుకుని లోపలికి వెళ్ళగానే, రండి రెడ్డి గారు, ఇటు రావటమే మానేశారు అంది రమ. తీరిక లేదు. అబద్ధం. తీరిక లేకుండానా పోతుంది? ఎందుకు రావడం అని మానేశారు? అవునా? అబ్బే అదేం కాదు. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. రెడ్డి మౌనంగా ఉండిపోయాడు. ఉన్నట్టుండి మీరు ఇలా నిరాదరణ చూపితే ఏమవుతాను నేను అంది. నేను ఈ మధ్య కాస్త చిక్కుల్లో ఉన్నాను. వ్యాపారం అంత బాగాలేదు. పైగా పన్నులు ఎక్కువ అయ్యాయి. తినటానికి తిండి లేకపోలేదుగా మీకు? రెడ్డి మాట్లాడలేదు. మేము చాలా దీనస్థితికి వచ్చాం రెడ్డి గారు. నాకు 1000 రూపాయలు కావాలి. ఈవేళ ఇవ్వలేను. ఎప్పుడు ఇస్తారు మరి? చెప్పలేను. ప్రయత్నిస్తాను అంటున్నాడు తప్పించుకునేందుకు. అంతలో తలుపు చప్పుడైంది. రా అంది రమ. మందివ్వటానికి సుశీల తలుపు తట్టిందని తెలుసు. సుశీల తలుపు తీసి రెడ్డిని చూసి మొహం చిట్లించి తలుపు మూసేయబోయింది. పర్వాలేదు, మందిచ్చి వెళ్ళు అంది రమ. లోపలికి వెళ్ళటం సుశీలకి ఇష్టం లేదు. తన తల్లితో మాట్లాడుతున్న మగాళ్ళ వైపు చూడటం ఎప్పుడూ ఇష్టం లేదు. వాళ్ళు తనను చూస్తే అసలు భరించలేదు. తర్వాత వస్తానులే అని తలుపు మూసేయబోయింది. వచ్చి మందిచ్చి వెళ్ళు అంది రమ కోపంగా. సుశీల తల్లి మంచం పక్కనున్న బల్ల దగ్గరికి వెళ్తుంటే రెడ్డి సుశీలను రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. అతను అలా చూడటం రమ కూడా గమనించింది. సుశీల ముఖం ఎర్రనైంది. 2 మాత్రలు తీసి తల్లికిచ్చి 2 స్పూన్ల మందు గ్లాసులో పోసిచ్చింది. ఆమె మందు తాగేయగానే గదిలోంచి వెళ్ళిపోయింది. నీ కూతురు చాలా ఎదిగిందే. అవును, నాకన్నా పొడుగు. ఏం చదువుతుంది? స్కూల్ ఫైనల్. ఎన్నేళ్ళు? 15 నిండాయి. అందంగా ఉంది. మంచి ఒళ్ళు. నా కూతురు కాదు, నా పోలికే అంది రమ గర్వంగా. అన్నిట్లోనూనా అడిగాడు రెడ్డి నవ్వుతూ పెరిమలు తడి చేసుకుంటూ. అంటే అడిగింది రమ. నీలాంటి సరసురాలా అని. చిన్నది, దానికేం తెలుసు అంది రమ. రెడ్డి పకపక నవ్వాడు. ఆ వయసులో నీకేమేం తెలుసో జ్ఞాపకం చేసుకో. నా విషయం వేరు. ఎందుకు వేరు? 15 ఏళ్ల పిల్లకు తెలియకుండా ఉంటుందా అని క్షణవాగి, తెలియకపోతే నేర్పించవచ్చు అన్నాడు. అతని మాటల్లో అంతరార్థం గ్రహించినట్టు చూస్తూ, అయితే మీరు నాకెప్పుడు నేను అడిగిన డబ్బు ఇవ్వగలరు అంది. నువ్వు పూర్తిగా రిటైర్ అయినట్టేనా? డాక్టర్ గారు వద్దన్నారు. అయితే ఈ పడగ్గది నీకెందుకు? నీ కూతురికి ఇవ్వరాదు? రమ మొహం ఎర్రనైంది. అలా మాట్లాడకండి వల్గర్గా. సుసి చాలా చిన్నది, చదువుకుంటోంది. చదువెందుకు? ఉద్యోగం చేస్తుందా? మీరు ఇబ్బందులు ఉన్నారా? సమయానికి పిల్ల చేతికి అందొచ్చింది. మా ఆయన వింటే మిమ్మల్ని నన్ను చంపేస్తారు. రెడ్డి విరగబడి నవ్వాడు. అంత రోషం ఉంటే నిన్నెలా చేయనిచ్చాడు? ఒక విస్కీ బాటిల్ ఇస్తానని చెప్పు, వెళ్ళి సుశీలను పంపించు అన్నాడు. రమ మౌనంగా ఉండిపోయింది. డబ్బు కావాలంటావు, ఇస్తాను. ఊరికే ఎవరిస్తారు చెప్పు? నువ్వు ఇస్తావా? వెళ్ళు అన్నాడు. అప్పుగా ఇవ్వండి, మళ్ళా ఇచ్చేస్తాను. అప్ప? నేనెవరికి అప్పు ఇవ్వను. నువ్విక సంపాదించలేవు. నీ మొగుడు సంపాదించి 1000 రూపాయలు అప్పు తీర్చగలడా? అప్పు తీరిస్తే నీ కూతుర్ని తీర్చాలి కనుక వెళ్ళి పంపించు అన్నాడు. అటువంటి పని నేను చేయలేను అంది రమ. ఏం తప్ప? నువ్వు చేసిన పని నీ కూతురు చేయకూడదా? తప్పైతే నువ్వెందుకు చేశావు?
నాన్సెన్స్ వెళ్ళు, ఇప్పుడే ఇస్తాను, నువ్వు అడిగిన డబ్బు, మీకు ఇబ్బంది ఉండదు ఎప్పట్లాగా. రమ లేచి కూర్చుంది. పిలువు అన్నాడు రెడ్డి. సుశీల కేకేసింది రమ. సుశీల వచ్చి తలుపు తీసింది. ఇలా రా. ఎందుకు? ఇలా రా, వచ్చి కూర్చో. నేను అక్కడ కూర్చోను అంది సుశీల రెడ్డిని అసహ్యంతో చూస్తూ. మొండితనం చేయక ఇలా రా అంది రమ గంభీరంగా. సుశీల అయిష్టంగానే తల్లి దగ్గరికి వెళ్ళింది. కూర్చో. సుశీల కూర్చుంది. నీకు ఈయన తెలుసుగా రెడ్డి గారు. తల ఊపింది సుశీల. ఈయన చాలా మంచివారు, మనల్ని ఇన్నేళ్ళు పోషించింది ఈయనే. సుశీల మాట్లాడలేదు. నువ్వు అంటే ఈయనకి చాలా ఇష్టం. సుశీల తల వంచుకుంది. ఈయనతో మాట్లాడుతూ ఉండు, నాకు పనుంది, వస్తాను అని లేచి వెళ్ళిపోయింది. సుశీల బెదురుతూ చూసింది తల్లిని. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ తరువాయి భాగంతో ఇంకొక 2 అవర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ.